చెప్తున్నారు లైవ్ చూద్దాం. నేను ఈరోజు కార్పొరేటర్స్ కూడా కోరుతా ఉన్నాను, ముందుకు రండి. రజాకార్ల వారసత్వంగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీని ఓడించాలా గెలిపించాలా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇది చాలా ఒక ధర్మయుద్ధం. ఈ ధర్మయుద్ధము ఈ ధర్మం రక్షించడం కోసం, ప్రజలను రక్షించడం కోసం, మజ్లిస్ పార్టీ గూండాయిజం నుంచి, రౌడీయిజం నుంచి, మతోన్మాదం నుంచి ఈ తెలంగాణను, హైదరాబాద్ను రక్షించడం కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ధర్మయుద్ధం అని సందర్భంగా మనం చేస్తున్నాను. ఈరోజు మనం చూస్తాం హైదరాబాద్ మజ్లిస్ పార్టీ అంటే మజ్లిస్ పార్టీ ఓట్లు జ్ఞాపకం వస్తాయి పార్టీలకు. మజ్లిస్ పార్టీ అంటే అధికారం జ్ఞాపకం వస్తుంది పార్టీలకు. తమ స్వార్థ రాజకీయాల కోసం, తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, తన బుజ్జగింపు రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ రాష్ట్రాన్ని బలి చేయడానికి ఈ పార్టీలు ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదని మనం చేస్తాం. అది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బయటపడతాం. మాకు తెలుసు ఫలితాలు ఏమున్నా కూడా, మాకు విశ్వాసం ఉంది, ఏమున్నా కూడా ఈ రెండు పార్టీల యొక్క నిజస్వరూపం హైదరాబాద్ తెలంగాణ ప్రజలను జాగృతం చేసేటువంటి ఒక పవిత్రమైనటువంటి భావనతోటే మేము ఎలక్షన్స్ లో పోటీ చేస్తా ఉన్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది గెలుస్తామని. కానీ గెలిపే లక్ష్యం కాదు. హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీని అడ్డుకునేటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ప్రజలు కూడా ఆ దిశలోనే మమ్మల్ని ఆలోచన చేస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీని అడ్డుకునేటువంటి శక్తి, రెస్పాన్సిబిలిటీ తెలంగాణ ప్రజలు, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల భుజస్కంధాలు. అందుకే ఇది చాలా ఒక ధర్మయుద్ధం. ఈ ధర్మయుద్ధము ఈ ధర్మం రక్షించడం కోసం, పార్టీ గూండాయిజం నుంచి, రౌడీయిజం నుంచి, మతోన్మాదం నుంచి ఈ తెలంగాణను, హైదరాబాద్ రక్షించడం కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ధర్మయుద్ధం అనే సందర్భంగా మనం చేస్తున్నాను. ఈరోజు మనం చూస్తాం హైదరాబాద్ అనాథగా మారిపోయింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు హైటెక్ సిటీలో రోడ్ల మీద రంగులేసి అదే హైదరాబాద్ అభివృద్ధి అని చూపించారు. వాళ్ళకి ఆ రోజు ఎల్బీ నగర్ కనిపించలే, మల్కాజ్గిరి కనిపించలే, కూకట్పల్లి కనిపించలే, షామిరిపేట కనిపించలే, షేర్లింగంపల్లి కనిపించలే, రాజేంద్ర నగర్ కనిపించలేదు, బర్కత్పుర, ఓల్డ్ సిటీ ఇవేమి కనిపించలే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎకరానికి 100 ఎకరాలు 100 కోట్లు వస్తాయో ఆ ప్రాంతమే కనిపించింది. అక్కడ కూడా అభివృద్ధి లేదు, డ్రైనేజ్ ప్లానింగ్ లేదు, రోడ్లకు సంబంధించినటువంటి ప్లానింగ్ లేదు. 60 అంతస్తులు 30 అంతస్తులు కడతారో 30 ఫీట్ల రోడ్డు పెట్టారు. లక్షల కార్లు వస్తా ఉన్నాయి. ఎట్లా నడపాలి? ఆకాశం మీద నడుపుతారా కార్లన్నీ కూడా? కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా హైదరాబాద్ నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ అంటే ఏందో తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా మజ్లిస్ పార్టీ. హైదరాబాద్ అంటే మజ్లిస్ పార్టీ, మజ్లిస్ పార్టీ అంటే హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ తెలిసింది అదొకటి. హైదరాబాద్ అంటే మజ్లిస్ పార్టీకి అప్పగించడం టోటల్గా.
హైదరాబాద్ పెత్తనం మజ్లిస్ పార్టీ చేతిలో పెట్టి రాహుల్ గాంధీ ఈరోజు రాజకీయాలు చేస్తున్నాడు తెలంగాణలో. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే కార్పొరేటర్స్ మీకు తెలుసు, వీధి లైట్లు బల్బులు కాలిపోతే 6-7 నెలలు వీధి లైట్లు కొనడానికి డబ్బులు లేనటువంటి జిహెచ్ఎంసీ పరిస్థితి, ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉంది. సిగ్గుండాలే. కార్పొరేటర్కు 50 బల్బులట. అంటే కార్పొరేటర్ ఒక బస్తీలో లైట్లు వేసుకోవాలా, లేకపోతే మొత్తం హైదరాబాద్ నగరంలో లైట్లు ఉండాలా? ఏమడుగుతున్నారు ప్రజలు? వీధి లైట్లు వెలిగించేటువంటి కాలిపోతే పరిస్థితి లేదంటే హైదరాబాద్ ఏ రకంగా ఉందో, తెలంగాణ ఏ రకంగా ఉందో, ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో, జిహెచ్ఎంసీ పనితీరు ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ పోతున్నాయి డబ్బులు? జిహెచ్ఎంసీలో హౌస్ ట్యాక్స్ కానీ, జిహెచ్ఎంసీ పరిధిలో పన్నులు కానీ, జిహెచ్ఎంసీ పరిధిలో జిఎస్టీ కానీ, జిహెచ్ఎంసీ పరిధిలో ఇన్కమ్ ట్యాక్స్లు కానీ అనేక రకాల పన్నులు వస్తాయి. కానీ హైదరాబాద్ ప్రజలకు తమ ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్లో వీధి లైట్లు వెలగాలనేటువంటి హక్కు కూడా లేదా అడుగుతా ఉన్నాను. డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయితే అది రిపేరింగ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు అడుగుతా ఉన్నాను. డ్రింకింగ్ వాటర్ పొల్యూషన్తో కలిసి వస్తే దాన్ని మరమ్మతులు చేసేటువంటి అడిగేటువంటి హక్కు కూడా హైదరాబాద్ ప్రజలకు లేదా అడుగుతా ఉన్నాను. ఈరోజు జిహెచ్ఎంసీ ఏం చేశారు? కార్పొరేటర్స్ ఎందుకు గెలిపించారు? ఏమి హక్కులు లేవు, నిధులు లేవు. బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా వ్యవహారం చేసింది, కాంగ్రెస్ పార్టీ అదే కొనసాగిస్తుంది. గతంలో కార్పొరేటర్స్ అంటే హైదరాబాద్ నగరంలో ఎంతో శక్తివంతంగా పనిచేసేవాళ్ళు, ప్రజల మధ్యలో పనిచేసేటువంటి వాళ్ళు. అది రోడ్డు వేయాలన్నా, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలన్నా, పార్కులు డెవలప్మెంట్ చేయాలన్నా, స్కూళ్లు డెవలప్మెంట్ చేయాలన్నా ఆ రోజు కార్పొరేటర్లకు అనేక రకాలుగా అధికారాలు ఉండేది, డబ్బులు ఉండేది. మరి ఈ రోజు ఏమైందని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇన్కమ్ పెరుగుతున్నది కదా, రెవెన్యూ పెరుగుతున్నది కదా. హైదరాబాద్ నగరంలో గతంలో పోలిస్తే అన్ని రకాల